హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 6 AM. ఈరోజు మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా ఉండబోతుంది అనమాట. బికాజ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అండ్ మోహన్ కూడా ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్తానని చెప్పారనమాట. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన మార్నింగ్ ఇది. సో ఐ డిసైడెడ్ టు డూ సమ్ గార్డెనింగ్ టుడే. చాలా రోజులైంది నా మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేసి, సో అది చేద్దామని అనుకున్నా. అండ్ దానికంటే ముందు ఇంట్లో ఇంకా ఎవ్వరు లేకలేదనమాట. నాకు ఈ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ అనేదే ఉండదు. సో నా టు డూ లిస్ట్ రాసుకుంటాను. అండ్ నేను ఇది షూట్ చేసింది 1st September అనమాట. సో మంత్లీ టు డూ లిస్ట్ అండ్ వీక్లీ టు డూ లిస్ట్, ఈరోజు ఏం చేయాలి అనేది రాసుకుంటాను. అండ్ బడ్జెట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. శాలరీ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాలి, అండ్ ప్రమోషన్స్ త్రూ యూట్యూబ్ త్రూ నాకు ఎంత వచ్చింది, ఎంత ఇంకా రావాలి, అండ్ ఎన్ని కొలాబ్స్ యాక్సెప్ట్ చేయాలి యాజ్ పర్ ద టైం, అన్నీ నేను ఒక డైరీలో మెన్షన్ చేసుకుంటాను అనమాట. సో ఇది చాలా మంచి హ్యాబిట్. మీరు హౌస్ వైఫ్స్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, టు మేక్ అ టు డూ లిస్ట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే మీరు ఏది మిస్ ఆన్ అవ్వరు అండ్ టైం టు టైం యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ మీరు ఏదైనా మిస్ అయ్యారు అన్న చిన్న అలా గ్యాప్ వచ్చినా సరే ఆ డైరీ చూసుకోగానే మీకు గుర్తొస్తుంది అనమాట. ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకున్న తర్వాత నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. బికాజ్ మనం ఇట్స్ నాట్ రియలీ ఈజీ కదా. ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా కష్టం. ఈ హ్యాబిట్ని ట్రై చేసి చూడండి, you will love it. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సెల్ఫ్ కేర్. ఈరోజు నేను నా జుట్టుకి ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను అనమాట. బికాస్ చాలా మంది అడుగుతున్నారు, హౌ డు యూ స్ట్రైట్ యువర్ హెయిర్, స్ట్రైట్నింగ్ చేస్తే పాడైపోదా, అండ్ పాడైపోకుండా ఉండడానికి ఏం అప్లై చేస్తారు, అంత ఒత్తుగా మీ జుట్టు ఎలా ఉంటుంది, ఇలా మల్టిపుల్ థింగ్స్. సో నేను వీటి ఉపయోగాలు ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానమాట. నేను ఆయిల్ ఎప్పుడు హోమ్ మేడ్ ఆయిలే యూజ్ చేస్తాను. అది కోకోనట్ ఆయిల్లో ఒక 2 tablespoons ఆఫ్ మెంతులు, 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా కరివేపాకు వేసి బాగా మరగబెడతాను అనమాట. బాగా మరగబెట్టి అది ఫిల్టర్ చేసుకుని ఆ ఆయిల్ అప్లై చేస్తాను. నేను ఇంకా వేరే ఏ ఆయిల్స్ ఎక్కువ రాయను, మోస్ట్లీ ఇదే రాస్తాను. ఒకసారి ఏమో కేరళ నుంచి తెచ్చుకున్నాను ఒక ఆయిల్, నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు ఆయిల్కి 2000 రూపీస్ బొక్క అనిపించింది ఫ్రాంక్గా. బట్ దిస్ ఆయిల్ రియలీ వర్క్స్ వెరీ వెరీ వెల్. ఈ ఐటమ్స్ వల్ల, అంటే నేను ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మేక్ ష్యూర్ యూ చెక్ దట్. అండ్ నేను ఆయిలింగ్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఏ మసాజర్లు కానీ సిలికాన్ బ్రష్లు కానీ ఏది వాడను. ఐ జస్ట్ అప్లై విత్ మై ఫింగర్ టిప్స్ అండ్ మంచిగా అప్లై చేసుకుంటాను అనమాట. ఒక 10 to 15 minutes అలా మసాజ్ చేస్తూ. ఈ మసాజ్ ఎవరైనా చేస్తూ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, కానీ మనకంత ఛాన్స్ లేదు. ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. అండ్ హెయిర్ గ్రోత్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ జెనెటికల్గా కూడా. అంటే మా మమ్మీకి ఇలానే కర్లీ హెయిర్ ఉండేదన్నమాట. చాలా ఒత్తుగా పొడుగ్గా ఉండేది. నాకు పొడుగు బాగానే పెరుగుతుంది, కానీ నేను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను ఈ బిజీ లైఫ్లో మెయింటైన్ చేయలేక. ఓకే, నూనె అలా ఇంకే లోపు ఇంకా ఐ వాంటెడ్ టు డూ ద గార్డెనింగ్ టుడే. సో గార్డెనింగ్ విషయానికి వస్తే ఇదంతా క్లీన్ చేసి ఆ డ్రై లీవ్స్ కానీ పండిపోయిన ఆకులు కానీ తీసేసి మొత్తం అంతా ఫర్టిలైజర్స్ వేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 2+ months అయిపోయింది. అండ్ ఈరోజు మార్నింగ్ కొంచెం టైం దొరికింది అండ్ ఆల్సో కొంచెం పీస్ఫుల్ మార్నింగ్ కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ దెమ్ అనమాట. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్ కూడా ప్లాంట్స్వి ఇక్కడి నుంచి అక్కడ చేంజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ క్రీపర్ వచ్చేసి స్వీట్ పొటాటోకి వచ్చిన క్రీపర్ అనమాట. ఐఎమ్ టెల్లింగ్ యూ, అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా. విత్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అలా టబ్బు నిండిపోయింది. చాలా క్యూట్ అనిపించింది. దీన్ని తీసుకుని వేరే దానిలో పెడుతున్నాను, ఎందుకంటే దాని నుంచి అలా పైకి ట్రైల్ చేపిద్దాము అని చెప్పి. నాకేంటో ఇంట్లో ఇంకా ఎన్ని మొక్కలున్నా సరిపోవు. ఐ వాజ్ థింకింగ్ ఒక 2 pots ఏమో ఖాళీ అయిపోయినాయి అనమాట. అంటే తెల్ల పురుగు ఉంటుంది కదా, పట్టించుకోక పురుగుల మందు కొట్టక అవి 2 చచ్చిపోయినాయి అనమాట. ఐ వాజ్ థింకింగ్ వెళ్ళి ఇంకొక 4-5 మొక్కలు తెచ్చుకోవాలి అని. వీళ్ళు ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో కటింగ్ డౌన్ దోస్ ఇదేదో హార్ట్
ప్లాంట్. నాకు దీని పేరు ఎప్పుడు గుర్తుండదబ్బా. అది చాలా ఎండిపోయినట్టు అయిపోయిందనమాట. దాన్ని మొత్తం ట్రిమ్ చేసేసాను. అలాగే శంకు పుష్పాలు కూడా ట్రిమ్మింగ్ చేస్తూ అది పెరిగేది ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే కింద నుంచి గుబూరుగా వస్తుంది అనమాట చెట్టు. సో దాన్ని ట్రిమ్ చేసేస్తున్నాను. దానిమ్మ మొక్కల్లో కూడా ఏవో మొక్కలు వచ్చినాయి, ఎండిపోయినాయి, అవి కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. సేమ్ అదే ప్లాంట్, నేను ఇందాక ఏదైతే ప్లాంట్ మొత్తానికి ఎండిపోయిందని కట్ చేశానో అదే ఇలా కరివేపాకు టబ్లో 2-3 నాటితే ఇలా మొత్తం చుట్టేసింది అనమాట అది. సో అది వేరే మొక్కల్లో కూడా వెళ్ళిపోతుంది. దాన్ని కొంచెం డివైడ్ చేసి అలా ట్రిమ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మనము ఏదైనా క్రీపర్స్ స్పెషల్గా ఉన్నాయంటే వాటిని ట్రిమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ ద బెటర్ గ్రోత్ అనమాట. అండ్ ఆల్సో తెలియకుండానే కొన్ని గడ్డి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా గార్డెనింగ్ పనులన్నీ క్లియర్ చేస్తున్నాను ఈరోజు. అండ్ నాకు మోస్ట్ కామన్గా వచ్చేది డిఎమ్స్లో ఏంటి అంటే మీరు ఏ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, మీ మొక్కలు ఇంత హెల్తీగా ఉంటాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఏ ఫర్టిలైజర్ నిజంగా వాడను. సో నేను ఇంట్లో ఫర్టిలైజ్ చేసి వాడేది ఏంటంటే పప్పు బియ్యం కడిగిన నీళ్ళు, అవి ఓవర్ నైట్ కానీ 2 days కానీ కొంచెం బెల్లం వేసి సోక్ చేసి అదే వాటర్ కొంచెం కొంచెం ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాను అనమాట. తెల్ల పురుగు పడితే మటుకు ముద్దల్లా పడుతుంది కదా, దానికి నీమ్ ఆయిల్ ఉంటుంది. నీమ్ ఆయిల్ ఒక 5 to 6 drops వేసి అదే చెట్ల మీద స్ప్రే చేస్తాను అనమాట. అంతకు మించి నేను రెగ్యులర్గా ఇంకా ఏ ఫర్టిలైజర్ వేయను, ఇంకేమీ చేయను. బట్ వన్ థింగ్ దట్ ఐ డూ వెరీ రెగ్యులర్లీ ఈస్ చెక్ ఆన్ వాటరింగ్. అంటే కొన్ని ప్లాంట్స్కి కొంచెం ఎక్కువ వాటర్ కావాలి అండ్ కొన్ని ప్లాంట్స్కి తక్కువ కావాలి. స్పెషల్గా ఇండోర్స్కి 2 weeksకి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది. స్పెషల్గా రెయినీస్ అండ్ ఆల్సో వింటర్ సీజన్లో. సమ్మర్ సీజన్లో వీక్లీ వన్స్ పోయాలి. అలా అని చెప్పి అవుట్డోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాన పడుతుంది కదా అని చెప్పి వాటికి వాటరింగ్ ఆపేయడం కానీ, చల్లగా ఉంది కదా అని వాటరింగ్ ఆపేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. యూ షుడ్ ఆల్వేస్ చెక్ ఆన్ ద ప్లాంట్ సాయిల్. మీరు సాయిల్ టచ్ చేస్తే మీకు మాయిస్ట్గా మట్టి చేతికి అతుక్కోవాలి. లేదు అలా అతుక్కోవట్లేదు అని అంటే దట్ రిక్వైర్స్ వాటర్ అని అర్థం. అండ్ కొన్ని మొక్కలు అయితే అవి వాటి బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది అనమాట. ఇలా డల్గా అయిపోయి వాలిపోతాయి. దట్ మీన్స్ దే రిక్వైర్ లాట్స్ ఆఫ్ వాటర్. సో నేను ఇలానే చేస్తాను, పెద్దగా వీటి పెరగడానికి ఏమీ చేయను. ఇంకా చెప్పాలంటే ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, ఎగ్ షెల్స్ని కొంచెం ఎండలో పెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ లాగా వేయడం. నేను కొన్ని ఆనియన్స్ ఎక్కువ ఉన్న రోజులు అవన్నీ నానబెట్టి ఓవర్ నైట్ ఆనియన్ వాటర్ వేయడము అలా చేస్తా. ఆనియన్స్ డైరెక్ట్గా వేసిన, గ్రీన్స్ అంటే కిచెన్లో గ్రీన్ వేస్ట్ ఏదైనా డైరెక్ట్గా వేసిన దోమలు బాగా వచ్చేస్తాయి. సో అలాంటివి ఏమి నేను చేయను, లిక్విడ్ ఫామ్లోనే ఇస్తాను ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తే మటుకు. అండ్ చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి, మీకు బల్లులు రావా, దోమలు రావా? బల్లులు అయితే రావు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పెస్ట్ కంట్రోల్. సో నేను ఎవ్రీ 6 monthsకి ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేపిస్తాను. సో బల్లులు అయితే రావు. దోమలు ఎస్ ఆఫ్ కోర్స్ వస్తాయి. అది కూడా ఈవినింగ్ టైంలో ఉంటాయి, 6-7 ఆ టైంకి మేము విండోస్ అవన్నీ క్లోజ్ చేసేస్తాం కాబట్టి ఇండోర్లో దోమలు ఉండడం అనేది పెద్ద జరగని పని. అండ్ బయట వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్ కానీ అండ్ నార్మల్గా ఫ్రేగ్రెన్స్ ఉన్న అగరబత్తులు, సాంబ్రాణి వేయడం చేస్తాను. సో దోమల ప్రాబ్లం కూడా అంత ఉండదు అనమాట. అండ్ క్లీన్గా ఉన్న దగ్గర మొక్కలు ఉన్నా సరే, క్లీన్గా ఉన్న దగ్గర వాటర్ స్టోర్ అవ్వని దగ్గర మీకు అసలు ఆ దోమల ప్రాబ్లం అనేది ఉండదు. ఇన్సెక్ట్స్ దోమల ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ థర్డ్ మోస్ట్ క్వశ్చన్ నేను గార్డెనింగ్ చేసేటప్పుడు, వాటరింగ్ చేసేటప్పుడు స్పెషల్గా, మీ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమి అనరా, మీరు వాటర్ కింద పడవా అని అడుగుతారు. కింద ఆఫ్ కోర్స్ పడతాయి, కానీ ఎక్కువ క్వాంటిటీ పడవు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఐరన్ స్లాబ్ మీద వైట్ స్టోన్ వేయించాను అండ్ ప్రతి పాట్ కింద ఒక ప్లేట్ ఉంటుందన్నమాట. సో వాటర్ కింద పడే క్వాంటిటీ చాలా తక్కువ. ఒకవేళ పడినా కూడా మా అపార్ట్మెంట్లో వచ్చి అరిసేసి ఇది చేసి అది చేసేవాళ్ళు ఎవరు లేరు. మోస్ట్లీ ప్లాంట్స్ ఎక్కువ ఇష్టపడేటోళ్ళే ఉన్నారు. అండ్ ఒకళ్ళు డిస్టర్బ్ చేసుకోరు అనమాట. దే విల్ జస్ట్ ఇగ్నోర్ ద ప్రాబ్లమ్స్. అది. And I'm all done with the gardening work today and it looks amazing. నాకు ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 7:30, 7:40 అయిపోయిందనమాట. సో నౌ ఐ హ్యావ్ టు రష్
కుకింగ్కి. ఎందుకంటే మోహన్ ఎంత లేట్ వెళ్ళినా బై 10-15 కల్లా వెళ్ళిపోతారు. సో అప్పటికల్లా నేను బాక్స్ ప్యాక్ చేయాలి. అండ్ లిక్షితాకి కూడా బాక్స్ ప్యాక్ చేయాలన్నమాట, నాకు లేకపోయినా సరే. సో నేను క్విక్ అండ్ ఈజీ రెసిపీసే చేస్తాను ఇలాంటి హడావిడి ఉన్న టైంలో, ఆర్ యూజువలీ మార్నింగ్స్ టైంలో. నథింగ్ ఫ్యాన్సీ. సో ఈరోజు వచ్చేసి ఆలూ ఫ్రై ఫర్ లిక్షిత అండ్ ఆల్సో మా కోసం కొంచెం బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ నైట్ సాంబార్ ఉందన్నమాట. సో అది వేడి చేసి తీసుకెళ్ళిపోతే టుడే ద కుకింగ్ ఈజ్ డన్. సో ఫస్ట్లీ పాలైతే పొయ్యి మీద పెట్టుకొని కాస్తున్నాను. ఈ హ్యాబిట్ నాకు అత్తమ్మ నుంచి వచ్చిందనమాట. అత్తమ్మ ఏమంటారనంటే, ఎప్పుడైనా సరే అగ్నిదేవుడికి ఫస్ట్ మనం ఇంట్లో వెలిగిస్తున్నాం స్టవ్ అని అంటే ఒకసారి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఫస్ట్ పాలు పెట్టాలి పొయ్యి మీద అని. అండ్ మీన్ వైల్ షోయింగ్ యూ ద హ్యాపీనెస్ ఆఫ్ మై హౌస్ అనమాట. ఇలా సన్ రేస్ ఇంట్లో పడి ఎన్ని రోజులు అయ్యిందో నేను చెప్పలేను. సో మాకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, ఇలా సన్ రేజ్ అవ్వగానే స్పెషల్గా సమ్మర్స్లో ఆర్ ఎల్స్ ఎనీ డే ఇలా క్లౌడీనెస్ లేనప్పుడు డైరెక్ట్గా సన్ రేస్ ఇంట్లోకి పడతాయి అన్నమాట. ఈ రెయిన్స్ వల్ల ఆ సీన్స్ నేను ఎంత మిస్ అయ్యానో. బట్ టుడే వాజ్ ద డే ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. అండ్ ఆల్సో రైస్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు ఏ రైస్ యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. నేను ఈ రైస్ బ్యాగ్ ఫోటో కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పెడతానమాట. అండ్ దీన్ని కుక్ చేయడం కూడా ఈజీ. ఇది కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదు, సింగిల్ పాలిష్ రైస్ అంటాం కదా అదనమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 15 minutes అన్న నానబెట్టి, నార్మల్ వాటర్ రేషియో అయితే సేమ్, ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ వేసి 3 to 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈలోపు పాలు కూడా మరిగిపోయినాయి. ఇది అడిషనల్ టాస్క్. ఈ పాలు ఏంటో అర్థమే కాదబ్బా, ఎదురుగుండా నుంచున్నప్పుడేమో అలా పొంగవు, జస్ట్ అలా కొంచెం కన్ను తిప్పితే చాలు పొంగిపోతాయి. అండ్ బీరకాయ పచ్చడి రెసిపీ కూడా చాలా సింపుల్ అనమాట. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో బీరకాయలు నార్మల్గా చాప్ చేసేసుకొని, ఎక్కువ పీల్ తీసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. బట్ నాకెందుకో ఈరోజు కొంచెం మెత్తగా ఉంటే బాగుండు అనిపించింది. సో అందుకని నేను పీల్ చేశాను అనమాట. సో ఇలా చాప్ చేసుకొని టేస్ట్కి సరిపోయాన్ని చిల్లీస్ వేసుకొని, గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం టొమాటోస్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఒక 3 minutes or 5 minutesలో మగ్గిపోతుంది అనమాట. సో అది మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది బీరకాయ పచ్చడి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చళ్ళు ఉంటే నేను ఇంకొంచెం అన్నం ఎక్కువ తింటాను అనమాట. దోస్ ఆర్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఆలూ ఫ్రై కూడా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సింపుల్. నాన్ స్టిక్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అండ్ ఆలూస్ అన్నీ వేసి ఒకటేసారి ఫ్రై చేసేస్తాను, ఉప్పు పసుపు వేసి. తర్వాత లిక్షితాకి కొంచెం తీసేసి కారం లేకుండా మాకు కారం యాడ్ చేస్తాను అనమాట. అది కారం ఎక్కువ తినదు, సో మేము కూడా ఎక్కువ అలవాటు చేయట్లేదు ఇప్పుడప్పుడే. ఇన్ ఫ్యూచర్ చూడాలి. చాలామంది అంటూ ఉంటారు, అయ్యో కారం తినకపోతే ఎట్లా, ఇబ్బంది కదా పిల్లలకి అది ఇదని. ఏం ఇబ్బంది ఉండదండి. వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది తినడం చాలా బెస్ట్. తినిపించడం చాలా బెస్ట్. వాళ్ళు తినట్లేదు అని బాధపడే కంటే తినేవి పెట్టడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. సో దానికి కర్రీ తీసేసిన తర్వాత మేము కారం వేసుకొని ఎండ్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం పేస్టుల్లో కొంచెం దంచేసి ఫ్రై చేస్తాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, భలే ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఈ జీలకర్ర వెల్లుల్లిది
ఐ మీన్ ఫ్రై అంతా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వేపాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. ముందే వేసేసుకుంటే దాని ఫ్లేవర్ అంత బాగుండదు. సో కరివేపాకు ఈజ్ ఆప్షనల్. నాకు దాని ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను వేస్తాను. అండ్ పప్పుచారు కూడా వేడి చేసేస్తున్నాను అనమాట. కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్, లిక్షితాకి పింక్ ఊతప్పం వేసి ఇచ్చేస్తున్నాను. మేము యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏం తినలేదన్నమాట. నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి డైరెక్ట్ లంచ్ చేసేసాను 12-12:30 ఆ టైంకి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా. అండ్ మోహన్ నేను బయట తినేస్తాను ఆఫీస్లో అని చెప్పేసి అన్నారనమాట, అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి. అండ్ ఎస్, యాజ్ సూన్ యాజ్ నేను కుకింగ్ కంప్లీట్ చేసేటప్పటికల్లా నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అన్ని డిషెస్ పక్కకి వేసేస్తాను పనమ్మాయి వచ్చి తోమేయడానికి. నాకెందుకో కౌంటర్ టాప్ మెస్సీగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ పని చేస్తూనే ఆల్టర్నేటివ్గా క్లీనింగ్ కూడా చేసేస్తాను. అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు ఎండ వచ్చింది. ఐ డోంట్ నో ఇది ఎప్పటి వరకు ఉంటుందో, బట్ ఎస్. అండ్ ఊతప్పం కూడా అయిపోయింది. దానికి పొడి వేసి బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. అండ్ స్నాక్స్కి కొంచెం అవి ఉన్నాయి, జంతి కొమ్ములు, అవి వేసి ఇచ్చేస్తున్నా. ఆల్రెడీ చల్లగాలి వస్తుంది. వేడి నీళ్ళే పోసాను. నిన్నేమీ వానలేదు. And Likshita and Mohan left by 9:45 or so. I am here to take my shower అనమాట. సో నేను యూస్ చేసే హెయిర్ షాంపూ అండ్ కండిషనర్ అయితే ఇది మమ్మా ఎర్త్ నుంచి యాంటీ హెయిర్ ఫాల్ రోజ్మెరీ కండిషనర్ అండ్ షాంపూ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటే ఒకవేళ అది పనిచేయదు. సో ఇట్ బికమ్స్ మోర్ ఆయిలీ అనమాట. ఒకవేళ డ్రై హెయిర్ ఉంటే, ఫ్రీజీ హెయిర్ ఉంటే బాగా పనిచేస్తుంది. నాలాగా లైక్ కర్లీగా ఉండి డ్రైగా ఉండి ఫ్రీజీ అయిపోతుంది అని అంటే, దెన్ దట్స్ ద నైస్ ప్రోడక్ట్. హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి విల్వా బ్రాండ్ నుంచి అనమాట. ఇది వచ్చేసి యాంటీ ఫ్రీజ్ హెయిర్ సిరమ్. అండ్ పోస్ట్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్ టుడే. ఎందుకంటే మండే కాబట్టి. మండే ఈజ్ అ వెరీ పాజిటివ్ డే అనమాట. నాకు కుదిరినంత వరకు నేను ఖచ్చితంగా గుడికి వెళ్తాను. నేను నమ్మే పూజ చేసే ఏకైక దేవుడు శివుడు ఒక్కడే. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చాలాసార్లు చెప్పుంటాను. అలా గుళ్ళో ప్రశాంతంగా కూర్చుని ఒక 10-15 మినిట్స్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు మీటింగ్స్ అండ్ కొన్ని వర్క్ ఉండే అనమాట. అది కంప్లీట్ చేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్. సో చాలామంది మీరు హెయిర్ ఎలా స్ట్రైట్ చేస్తారు, డ్యామేజ్ ఉండదా అది అని అడుగుతారు. అన్లెస్ మీరు ప్రాపర్గా ఆయిలింగ్ చేసుకుని ప్రాపర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నంత వరకు మీ హెయిర్కి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో నేను వచ్చేసి హెయిర్ బ్రష్ డైసన్ నుంచి యూజ్ చేస్తా. దీని గురించి కూడా చాలా మంది అడిగారు. ఇది వచ్చేసి మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్తో వస్తుంది అనమాట. హెయిర్ బ్రష్ ఒకటి, బ్లో డ్రై బ్రష్ ఒకటి, కర్లర్ ఒకటి అండ్ హెయిర్ డ్రైయర్ ఒకటి. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఐ డోంట్ వాంట్ యూ ఆల్ టు బై దిస్ డైసన్. దీనికి తోడుగానే మార్కెట్లో చాలా బ్రషెస్ ఉన్నాయి. లైక్ అగారో హెయిర్ బ్రష్ అని, వాల్యూమనైజర్ అని, ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్ అని. సో దాన్ని యూజ్ చేయొచ్చు మీరు. ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు గో విత్ అన్ ఎక్స్పెన్సివ్ వన్. నేను ఎందుకు కొన్నాను అంటే, నేను ర్యాండమ్గా ఇది మా ఆయన బర్త్డే గిఫ్ట్ అనమాట. మాల్కి వెళ్తే నాకు నచ్చింది కొనివు అని అంటే సీరియస్గా తీసుకుని మా ఆయన కొనించాడు లాస్ట్ ఇయర్ బర్త్డేకి. సో తర్వాత నేను తిట్టాను, అసలు ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు కొన్నావు అని. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో సిన్స్ ఇట్స్ అ గిఫ్ట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ అనమాట. యూ గైస్ డోంట్ నీడ్ టు
buy this much expensive until unless you are capable of buying it. ఓకే, స్ట్రైట్నింగ్ విషయానికి వస్తే నేను ఇలా చేస్తాను. ఫస్ట్ పార్ట్ అంతా నీట్గా పైనది ఇలా కొప్పులాగా పెట్టేసుకుని ఇలా 2 డివిజన్స్లో స్ట్రైట్ చేస్తానన్నమాట. నాకు స్ట్రైట్ చేయడానికి స్మూత్ చేయడానికి హెయిర్ అట్లీస్ట్ ఒక 10-15 minutes పడుతుంది. ఇలా మల్టిపుల్ బ్రషెస్లో హెయిర్ ఇలా స్ట్రైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తలస్నానం చేసే వరకు ఇలా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం టైం టేకింగ్ టాస్కే, బట్ ఈజీగానే చేసేసుకుంటాను నేను, ఎక్కువ టైం పట్టదు. సో టు గెట్ ద వాల్యూమనైజ్ మోర్ నేను ఇలా ఆపోజిట్ వేలో బ్రష్ చేయడం ఇలా చేస్తానన్నమాట. ఇన్ ద సేమ్ వే పైన టాప్ హెయిర్కి కూడా మొత్తం చేసేసుకున్నాను, హెయిర్ సెట్ చేసేసుకున్నాను. హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి సిరం రాసుకుంటాను అనమాట. సో ఆ ఫ్రీజినెస్ ఇంకా తగ్గిస్తుంది అండ్ ఆల్సో షైన్ ఇస్తుంది బాగా హెయిర్. ఈ విల్వా నేను రీసెంట్ టైంలోనే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, బట్ దిస్ గేవ్ అండ్ అమేజింగ్ రిజల్ట్స్ అనమాట. నేను ఇలా తలస్నానం చేసినప్పుడే కాకుండా నార్మల్ డేస్లో కూడా ఎప్పుడు ఫ్రీజినెస్ అనిపించిన డైలీ కొంచెం ఒక చిన్న చిన్న డ్రాప్స్లో ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు, చిన్న చిన్న డ్రాప్స్లో యూజ్ చేస్తాను అనమాట. సో అది నా హెయిర్ కేర్ రొటీన్. అండ్ ఈ వీడియో ఎంత మంచి హెయిర్ కేర్ తీసుకున్నా ఇంట్లో ఉంటే మటుకు నేను పెట్టుకునేది ఆ కొప్పే. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. బాయ్.